ఈ సొసైటీలో ఎక్కువగా మన జనాలు మోసపోయేది ఎక్కడానంటే మ్యారేజ్ బ్యూరోల దగ్గర మోసపోతున్నారు. అలాగే జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గర బాగా మోసపోతున్నారు. వేలల్లో డబ్బులు ఇచ్చి వాళ్ళు చెప్పే మాటలు నమ్మి పాపం చివరికి అయ్యో నేను మోసపోయానని ఈ రకంగా బాధపడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే పెళ్ళి అవ్వాలని అంటే మనం మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఎక్కువ సంబంధాలు దొరుకుతాయి, ఏదో ఒక సంబంధం సెట్ అవుతుందని అక్కడికి వెళ్ళి వేలల్లో డబ్బులను కడుతున్నారు. చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత అక్కడ ఏ సంబంధం కుదరకపోయేసరికి ఇంకొక మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళడం, అక్కడ కొత్తగా ఏమైనా కనిపిస్తాయి అనుకుని అక్కడ కూడా డబ్బులు కడుతున్నారు. ఇలా 4-5 చోట్ల డబ్బులు కట్టిన తర్వాత ఎక్కడ ఏది దొరకలేదు అని అంటే చివరికి వాళ్ళ మనసులోకి ఏమొస్తుందని అంటే నా జాతకం బాగోలేదు, నా రాశి బాగోలేదు, నాకు ఏవో దోషాలు ఉన్నాయి అని చెప్తున్నారని పంతులు గారులు ఇలా జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఏదో అమ్మవారి జాతకాలని అంటూ, గవ్వల జాతకాలని అంటూ ఇలా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక జాతకం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి నేను ఇన్ని సంబంధాలు చూశాను, నాకు ఎక్కడా పెళ్లి సెట్ అవ్వట్లేదు, అసలు ఏదో దోషం ఉందని అంటున్నారు, అదేంటో చూపించుకుందామని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వీళ్ళకున్న కష్టాలు బాధలు ఆ జాతకాలు చెప్పే వాళ్ళకి చెప్పడం, అవును నీకు నిజమే ఈ దోషం ఉంది ఆ దోషం ఉందని ఇంకొంచెం మసాలా వేసి యువతల వాళ్ళని భయపెట్టి నీకు ఈ పూజలు చేయాలి ఆ పూజలు చేయాలని ఈ వేలల్లో డబ్బుల్ని దోచుకుంటున్నారు. ఇలా చాలా మంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, మనకు పెళ్లి అవ్వలేదు అని అంటే మనలో ఏం కారణాలు ఉన్నాయి, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది 1-4 సార్లు ఆలోచించండి. కొంచెం ఆలస్యం అయినా సరే ఏదో ఒక రోజు మంచి సంబంధం దొరకచ్చు అని ఇలా జాతకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకున్న బాధలు కష్టాలు వాళ్ళకి చెప్పి వాళ్ళు చెప్పే మాటలు మీరు నమ్మి ఇంకా అప్పులు చేసి వీళ్ళకి డబ్బులు ఇవ్వడం తప్ప మనకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? కానీ ఎవ్వరూ కూడా ఆలోచించట్లేదు. జాతకాల వాళ్ళు చెప్పారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మాట నేను నమ్మేస్తూ ఉంటారు. అయ్యో అసలు వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళకి ఎంత తెలుసు, ఇందులో ఎంత అనుభవం ఉంది, ఎన్ని సంవత్సరాల నుండి ఈ జాతకాలు చెప్తున్నారు, ఎవరైనా చెప్పించుకున్న వాళ్ళు వీళ్ళు చెప్పినవి అన్ని కరెక్ట్ అయ్యాయా జరిగాయా అని ఇలాంటివి ఏమీ ఆలోచించరు. ఎవరైనా కొత్తగా ఒకడు 4 బొట్లు పెట్టేసుకుని ఇగో నేను జాతకం చెప్తాను అని అనగానే ఒక 4 ఫోటోలు అవి చూపించగానే నిజమైన గురువు గారులు అనుకుని వాళ్ళ మాటలు నమ్మేస్తున్నారు. ఇలా మోసపోయిన వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఒక్కసారి ఎవరికి వాళ్ళే ఆలోచించండి. పెళ్లి కుదరట్లేదు అని అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు తక్కువగా ఉన్నారని చాలా మంది అబ్బాయిలకి పెళ్లిళ్ళు కుదరట్లేదు. కొంతమంది ఏమో పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేక చేసుకోక ముందుకు రావట్లేదు. సొసైటీలో ఏం జరుగుతుంది, సొసైటీ పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. ఇలా మా అబ్బాయి జాతకం బాగోలేదు అందుకే పెళ్లి అవ్వట్లేదని ఇలా భయభ్రాంతులకు గురవ్వకూడదు. ఏదైనా విషయాన్ని 1-4 సార్లు ఆలోచించండి. ఎందుకు తేడా జరుగుతుంది, లేదంటే ఇంకొక ప్రయత్నాలు ఏమన్నా చేద్దాం. మరి ఇలా జాతకాల వాళ్ళని నమ్మి ఇంకా జీవితంలో నాకు పెళ్లి అవ్వదని ఇలా నిరాశ మాత్రం చెందకండి. అన్ని బాగున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అన్ని ఉన్న వాళ్ళకు కూడా ఈ రోజుల్లో కొంతమందికి పెళ్లి అవ్వట్లేదు, సంబంధాలు దొరకట్లేదు. ఒక్కొక్కరికి 40 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఏమనుకోవాలి చెప్పండి. చాలా మంది ఇలా జాతకాలను నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైతే అప్పుడే జరుగుతుందని ఇలా ధైర్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టేటప్పుడు 1-4 సార్లు ఆ సంబంధాల విషయంలో బాగా ఎంక్వైరీ చేసుకుని చూసుకోండి. అలాగే ఈ జాతకాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం అస్సలు అలాంటి వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఎంతో మంది చెప్తున్నారు మేము అక్కడ వాళ్ళకి పలానా వాళ్ళకి 10,000 కట్టాము, ₹1,00,000 కట్టాము, 25,000 కట్టాము, ఈ పూజలు ఆ పూజలు ఈ దోషాలు ఉన్నాయని అన్నారు, మేము మోసపోయామని ఇలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే నేను 1-4 సార్లు చెప్తున్నాను. ఇప్పుడు కూడా మన ప్రయత్నాన్ని ఆపకూడదు. ఇప్పుడు ఒక 10 రాళ్లు విసిరామనంటే ఏదో ఒక రాయి తగలచ్చు. అలాగే పెళ్లిళ్ళ విషయంలో కూడా 10 సంబంధాలు చూసుకున్నారనుకోండి, ఏదో ఒకటి మీకు తగ్గ సంబంధం రావచ్చు. అన్ని మనం అనుకున్నట్టే జరగాలనంటే అది సాధ్యమవుతుందా చెప్పండి. కాబట్టి ఎవరో ఏదో చెప్పారు దోషం ఉందనని ఇలాగా వాళ్ళ మాటలు నమ్మి ఆ పూజలు ఈ పూజలు అని అంటూ మీ డబ్బుని మీ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. ఎప్పుడు కూడా మన ప్రయత్నాన్ని ఆపకూడదు. ఒక్కసారి ఓడిపోయినా సరే మళ్ళీ లేచి నిలబడి మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ పెళ్లిళ్ళ విషయంలో చాలా మంది ఎక్కువ సంబంధాలు చూసి అయ్యో ఎన్నో సంబంధాలు చూశాను, మా అమ్మాయికి పెళ్లి అవ్వట్లేదు, మా అబ్బాయికి పెళ్లి అవ్వట్లేదని ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే నేను ఈ మాటని 1-4 సార్లు చెప్తున్నాను. ఇప్పుడు సొసైటీలో జనాభా పెరగడం వల్ల పిల్లలందరూ చదువుకోవడం, ఉద్యోగాలు చేసుకోవడం, ముఖ్యంగా ఈ బయట జరుగుతున్న సంఘటనల వల్ల పెళ్లి అని అంటే చాలా మంది పిల్లలు భయపడుతున్నారు. ఆడపిల్లలేమో మేము ఇంకా సంపాదించుకోవాలి, మేము సెటిల్ అవ్వాలి, మేము సొంత ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలని ఇలా వాళ్ళ కోరికలు వాళ్ళకున్నాయి. ఇంకా అబ్బాయిల విషయానికి వస్తే భార్యలు వచ్చి భర్తలను చంపేస్తున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, ఆడపిల్లల ప్రవర్తన సరిగ్గా లేదని ఈ రకంగా భయపడి అబ్బాయిలు చేసుకోవట్లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఇలా ఉన్నాయి. కాబట్టి దానివల్ల ఆ కారణాలన్నీ దృష్టిలో పెట్టుకుని సంబంధాలు లేట్ అవుతున్నాయని ఆలోచించుకోవాలి తప్ప మా అబ్బాయిలో దోషం ఉంది, ఎవరో ఏదో చెప్పారు, పలానా వాళ్ళు ఈ పూజలు చేయమన్నారు
ఆ జాతకాల దగ్గరికి వెళ్తే అది చెప్పారు అని మీ డబ్బును మాత్రం పాడు చేసుకోకండి. గుడికి వెళ్ళండి, ఏదైనా దోషాలు ఉంటే చిన్న చిన్న పరిహారాలు ఉంటే చేసుకోండి. కానీ వేలల్లో లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా చాలా మంది కనబడుతున్నారు. జాతకాల వాళ్ళు ఎంత చెప్తే అంత నమ్మేసే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత మోసపోయామని బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది కామెంట్లు చేశారు. అందుకే ఈ విషయాన్ని ఇన్నిసార్లు చెప్తున్నాను. ఒక పెళ్ళైనా, ఒక ఉద్యోగం అయినా సరే, ఒక చదువు విషయంలో అయినా సరే, ఒక మీ ఆరోగ్య విషయంలో అయినా సరే, కుటుంబంలో ఏదైనా తగాదాలు ఇబ్బందులు ఉన్నా సరే, మనశ్శాంతి కోల్పోయినా సరే, మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూనే ఉండండి. చక్కగా భగవంతుడిని నమ్ముకోండి. ఎప్పుడు ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి, అలాంటి ప్రదేశాలకు వెళ్ళండి. భగవంతుడిని నమ్ముకోండి. మీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. నెగిటివ్ ఆలోచన అనేది మీ మనసులోకి రాకుండా ఉన్నంత వరకు కూడా మీరు ఏ పని అయినా సరే ధైర్యంగా చేయగలుగుతారు. ఒక్కరికి కష్టాలు అనేవి ఉంటాయి, వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి తప్ప ఇలా జాతకాల వాళ్ళని మాత్రం దయచేసి నమ్మద్దు. మన జాతకాలను మార్చాలని అంటే భగవంతుడి చేతిలో మాత్రమే ఉంటుంది. ఎప్పుడైనా సరే భగవంతుడిని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. ఇలాంటి సామాన్యులు, డబ్బుల కోసం ఆశపడే వాళ్ళు చెప్పే మాటలు మాత్రం ఎవ్వరూ నమ్మకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.